హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు కూడా గోల్డ్ స్కీమ్స్ గురించి ఇంకొక మంచి వీడియో షేర్ చేయబోతున్నా అండి. ఇది కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక 3 షాప్స్ గురించి చెప్పబోతున్నాను. ఒకటి జాయ్ అలుకాస్ చెన్నై షాపింగ్ మాల్. చెన్నై షాపింగ్ మాల్లో కూడా మనకి చెన్నై జ్యువెలర్స్ ఉంటుందండి, బాగా ఉంటుంది జ్యువెలర్ కూడా. నేను ఒకసారి అక్కడ తీసుకున్నాను, సో అందుకే బాగుంటుందని చెప్తున్నాను. నెక్స్ట్ వన్ ఈజ్ ఖజానా. ఖజానా అయితే మై ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఎందుకంటే నా మోస్ట్ ఆఫ్ ద జ్యువెలరీ అంతా ఖజానాలోనే ఉంటుంది. అక్కడ జ్యువెలరీ బాగుంటుంది, వెరైటీస్ బాగుంటాయి, మనకి యూనిక్ మోడల్స్ దొరుకుతాయి అనమాట. ఖజానా ఒకటి, జిఆర్టీ, ఇవన్నీ కొంచెం మోడల్స్ అనేవి యూనిక్గా ఉంటాయి. యూనిక్నెస్ ఇష్టపడే వాళ్ళు ఖజానాని సెలెక్ట్ చేసుకుంటారు. బట్ స్కీమ్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఒకే రకంగా ఉన్నాయండి. ఫస్ట్ అయితే మనం ఏ స్కీమ్ బాగుంది అన్నిటి గురించి ఫస్ట్ డీటెయిల్స్ అయితే వినండి, తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి ఏ స్కీమ్ కట్టాలి అని చెప్పేసి. ఇప్పుడు నేను స్కీమ్ ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు చూడండి, మనం ఒక్కోసారి బంగారం రేట్ అనేది చాలా బాగా పెరిగిపోయిందండి. ఒకేసారి తీసుకెళ్ళి 5 lakhs 6 lakhs ఇచ్చి కొనాలన్నా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది, చాలా కష్టమైపోతుందండి. మళ్ళీ అది కొన్నది కాక దాని మీద మనకి 18%, 20%, 25% కూడా మనకి విఏ అనేది వేస్తారు. మనకి ఎంత లాస్ అండి అట్లా కొనుక్కోవడం వల్ల. సో అది కాకుండా ఇట్లా స్కీమ్ కట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి నో వేస్టేజ్, నో మేకింగ్ ఉంటుంది అనమాట. గోల్డ్ రేట్ ఎంత ఉంటుందో అంతవరకు పే చేసి మనం ఆ ఆర్నమెంట్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. అది స్కీమ్ వల్ల ఉపయోగము. సో ఇప్పుడైతే ఈ 3 షాప్స్లో ఉన్న స్కీమ్స్ అనేవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే చెన్నై జ్యువెలర్స్ది చూద్దామండి. చెన్నై జ్యువెలర్స్లో నేను కనుక్కున్నది ఏంటంటే, ఇది కూడా 11 months స్కీమ్ అండి. 11 monthsలో ఏంటంటే వాళ్ళు మనం ఎంతైనా పే చేయొచ్చు. 1000 rupees నుంచి ఎంతైనా పే చేయొచ్చు. 1000, 2000, 3000, 5000 ఇట్లా ఎంతైనా పే చేయొచ్చు అనమాట. పే చేసిన తర్వాత మనం మంత్లీ ఫర్ ఎగ్జాంపుల్ 5000 పే చేస్తే మనం 2 waysలో సేవ్ చేసుకోవచ్చు. ఒకటి గోల్డ్ రూపంలో అయినా సేవ్ చేసుకోవచ్చు, ఇంకొకటి మనీ రూపంలో అయినా సేవ్ చేసుకోవచ్చు అనమాట. నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, గోల్డ్ అక్యుములేషను లేకపోతే మనీ అక్యుములేషను, ఇది అనేది మన చాయిస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం మనీయే సేవ్ చేసుకోవాలనుకోండి, మనీ అనేది మనకి మన అకౌంట్లో పడతా ఉంటుంది. సో ఎట్ ద ఎండ్ 11 నెలలు కంప్లీట్ అయిన తర్వాత ఆ మనీకి ఎంత గోల్డ్ అయితే వస్తుందో ఆ గోల్డ్ మనం తీసుకోవచ్చు. దాని మీద మనకి నో మేకింగ్, నో వేస్టేజ్ ఉంటుంది అనమాట. అలా కాకుండా గోల్డ్ రూపంలో సేవ్ చేసుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5000 సేవ్ చేసాము, 49 అనేది పర్ గ్రామ్ రేట్ అనుకోండి, మనకు అప్పుడు 5000కి 1.02 గ్రామ్ అనేది మన అకౌంట్లో సేవ్ అయి ఉంటుంది. ఇది గోల్డ్ అక్యుములేషన్ అనమాట. ఎట్ ద ఎండ్ మనకి 11 గ్రాముల 39 మిల్లీగ్రామ్స్ అనేవి వస్తాయి అనమాట. ఈ 11 గ్రాములకి మనం ఏ ఆర్నమెంట్ అయితే తీసుకుంటామో దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ 18% విఏ అనేది ఉందనుకోండి, ఆ 18% మనం కట్టే పని ఉండదు. ఓన్లీ జిఎస్టీ ఒక్కటి పే చేస్తే సరిపోయిద్ది. అండ్ ఆ ఆర్నమెంట్లో ఏమన్నా స్టోన్స్ ఉంటే ఆ స్టోన్స్కి పే చేయాల్సి వస్తుంది అనమాట. అబోవ్ 18% మనం సెలెక్ట్ చేసుకున్న జ్యువెలరీ కనుక అబోవ్ 80% అనేది ఉంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20% ఉందనుకోండి, 20 - 18 అనేది మనం కట్టే పని లేదు. సో ఆ 2% రిమైనింగ్ 2% ఉంటుంది కదా, సో ఆ 2%కి మనం పే చేయాల్సి వస్తుంది అనమాట. ఇది చెన్నై జ్యువెలర్స్ అండి. బట్ ఇది డైమండ్ జ్యువెలర్స్కి వర్తించదు, ఓన్లీ గోల్డ్ జ్యువెలరీ మాత్రమే వర్తిస్తుంది. ఆల్మోస్ట్ అన్ని షాప్స్లో సేమ్ పాలసీ ఉందండి. ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇప్పుడు 1 lakh rupees బల్క్ అమౌంట్ ఉందండి, బట్ మీరు ఒక పెద్ద ఆర్నమెంట్ తీసుకోవాలనుకుంటున్నారు, అది ఒక 3 lakhs 4 lakhs అవుతుంది. ఇప్పుడు అంత అమౌంట్కి దాన్ని ఏం చేయాలి అన్నప్పుడు మీరు ఒకేసారి బల్క్ అమౌంట్ కూడా డిపాజిట్ చేయొచ్చు. ఈ పాలసీ కాకుండా ఇంకో పాలసీ తీసుకొని, ఇది కడతానే ఇంకొక పాలసీ తీసుకొని ఆ 1 lakh అనేది డిపాజిట్ చేసి వాళ్ళ దగ్గర 11 months ఉంచితే అప్పుడు కూడా ఆ 1 lakhకి ఎంత అయితే గోల్డ్ వస్తుందో దాని మీద నో మేకింగ్, నో వేస్టేజ్ ఉంటుంది అనమాట. ఇట్లా మనకి 3 types ఉంటాయి. బల్క్ అమౌంట్ డిపాజిట్ చేయొచ్చు, ఇట్లా మనీ అక్యుములేట్ పాలసీ ఉంటుంది, గోల్డ్ అక్యుములేషన్ పాలసీ కూడా ఉంటుంది అనమాట. మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ గోల్డ్ ఎక్కడ బాగుంటుంది. గోల్డ్ అనేది ఎక్కడైనా బాగుంటుందండి, ఎందుకంటే ఇప్పుడు అన్ని BIS హాల్ మార్క్స్ 916 వస్తుంది. దానికి తోడు మనకి గవర్నమెంట్ సైట్స్ కూడా ఉన్నాయి. మనకు అంతగా డౌట్ ఉంటే ఆ సైట్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, ఈ గోల్డ్ మంచిదా కాదా, ఇది ఎక్కడ తయారు చేశారు ఏంటి అని చెప్పి. సో గోల్డ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు.
ఇట్లా పెద్ద పెద్ద షాపుల్స్లో అయితే భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న షాపుల్లో తీసుకున్నప్పుడు మాత్రమే మనం చూడాల్సి వస్తుంది. సో అందుకని ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే డిజైన్స్. మనకి ఎక్కడ డిజైన్ బాగుంది, మనకు కావాల్సిన ఆర్నమెంట్ యొక్క డిజైన్ ఎక్కడ బాగుంది, మనకి దాని చాతాళం అంటారు కదా, సో దాని డిజైన్ కానీ దాని చాతాళం కానీ ఇంకొకటి ఏంటంటే మనకి కావాల్సిన వెయిట్లో వస్తుందా లేదా, అది ఆ 3 చూసుకుని మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే చెన్నై జ్యువెలర్స్ గురించి అండి. ఇప్పుడైతే మనము ఇంకొక జ్యువెలర్స్ గురించి చూద్దాము, ఖజానా జ్యువెలర్స్ గురించి చూద్దాము. ఇది ఖజానా జ్యువెలర్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసిందండి. ఇదేంటంటే ఇది కూడా మనకి 11 months పాలసీనే. సో ఇందులో కూడా మనకి అప్ టు 18% వరకు VA ఉండదన్నమాట. గోల్డ్ ఆర్నమెంట్స్ కనుక తీసుకుంటే మనం స్కీమ్ కట్టి, ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇప్పుడు నేను చెన్నై జ్యువెలర్స్లో ఏదైతే చెప్పానో ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. 5,000 కడితే 5,000కి ఎంత అయితే గోల్డ్ వస్తుందో అంత తీసుకోవచ్చు. గోల్డ్ అక్యుములేషన్ ఉంది, మనీ అక్యుములేషన్ కూడా ఉందన్నమాట. ఇట్లా 2 టైప్స్ ఉంటాయి. సేమ్ ప్రాసెస్ నేను ఇప్పుడు దాకా ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఇందులో కూడా సేమ్ అండి. బట్ ఖజానా జ్యువెలర్స్లో నాకు నచ్చేది ఏంటంటే మోడల్స్ బాగుంటాయి. ఎందుకంటే నా పెళ్ళికి సంబంధించిన ఆర్నమెంట్స్ అన్నీ నేను ఖజానా జ్యువెలర్స్లోనే తీసుకున్నాను. సో అందుకే నాకు అక్కడ మోడల్స్ తెలుసు కాబట్టి చెప్తున్నాను. మోడల్స్ అయితే చాలా బాగుంటాయి, గోల్డ్ కూడా చాలా ప్యూర్గా చాలా బాగుంటుంది. సో ఇది అండి, మనకి ఏ ఆర్నమెంట్ కావాలి, మనకి ఎంత వేస్టేజ్లో వస్తుంది అని చూసుకొని మనం పాలసీ అనేది ఫిక్స్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ జ్యువెలర్స్ ఏంటంటే జాయల్కాస్ అండి. జాయల్కాస్లో కూడా మనకి ఇది 10 months స్కీమ్ అనమాట. మనం 1000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్ అనేది లేదండి జాయల్కాస్లో. నేను అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మనం మనీయే పే చేయాలి. 10 months 10,000 కనుక పే చేసినట్లయితే ఎట్ ద ఎండ్ మనకి 1 lakh వస్తుంది కదా. ఆ 1 lakhకి 10th monthలో మనకి ఎంత అయితే గోల్డ్ వస్తుందో అంత గోల్డ్ మనం అప్పుడు దాని మీద అప్ టు 18% వరకు VA ఉండదు అని చెప్పారు. ఇది కొంచెం నాకు లాస్ అనే అనిపించింది. ఎందుకంటే ఇక్కడ గోల్డ్ అక్యుములేషన్ అనేది లేదు. సో నెల మనం కట్టిన అమౌంట్కి గోల్డ్ అనేది అక్యుములేట్ అవ్వదు. ఓన్లీ మనీ మాత్రమే జమ చేస్తారనమాట మన అకౌంట్లో, అంతే. సో అందుకని నాకు అంత ఇదిగా అంత మనకి యూజ్ అవ్వదు అని అనిపించింది జాయల్కాస్. సో జాయల్కాస్ అయితే నేను తీసి పక్కన పెట్టేశానండి. బట్ మోడల్స్ అవన్నీ బాగుంటాయి. మోడల్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది కూడా ట్రై చేయొచ్చు, ఏం పర్లేదు మాకు ఓకే అనుకుంటే. సో ఇది అండి ఈరోజు వీడియో. హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను ఈ 3 జ్యువెలర్స్ గురించి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోస్ అన్ని చాలా కష్టపడి చేస్తున్నాను అండి. సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. Bye bye.